హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. ఈరోజు నేను మీకు ఒక ట్రెడిషనల్ ఐటమ్ చూపిస్తానండి. అవి వచ్చి కొబ్బరి బూరెలు అండ్ క్రిస్పీ చెక్కలండి. సో మనం ముందు కొబ్బరి బూరెలు అనేవి ఎలా చేయాలో చూద్దాము. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను, డిస్ప్లేలో చూడండి. ఒక 1/2 kg బెల్లం తురుముకున్నానండి, 1 కప్పు కొబ్బరి తురుము, వాటరు, 1 గ్లాసు అండ్ ఇలాచి. సో బియ్య పిండి అనేది నేను తర్వాత చూపిస్తానండి. అది కూడా ఒక 1/2 kg పిండి కావాలి. నేను ఫ్రెష్గా నానబెట్టుకున్నాను అది. సో దాని గురించి తర్వాత చెప్తానండి. స్టవ్ మీద పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోసానండి. సో కొంచెం అది పాకం రాగానే మనం కొబ్బరి తురుము అనేది వేసుకోవాలి. ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. ఆ ఒక కాయ నేను తురుముకున్నాను, 1/2 kg కాబట్టి ఒక కాయ అయితే సరిపోతుంది మనకి. కొంచెం లైట్గా తీగపాకం వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి. చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఐటమ్ అనేది ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పూరీలాగా ఉబ్బుతాయండి పూరీలు అనేవి. సో కొబ్బరి యాడ్ చేసామండి, పాకం రెడీ అయింది, తీగ పాకం. సో కొబ్బరి యాడ్ చేసాం. ఇప్పుడు కొంచెం వాటర్ అనేది ఇంకొంచెం బయటకు వస్తుంది, ఎందుకంటే కొబ్బరిలో మనకు వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అందుకని. సో ఇది వచ్చి బియ్య పిండి అండి అండ్ ఇలాచీ పౌడరు అండ్ అందులో కలుపుకోవడానికి ఒక గరిట అండి, చెక్కది నేను రెడీగా పెట్టుకున్నాను. బియ్యం నానబోసి దాన్ని గ్రైండ్ చేసుకొని జల్లించుకున్నానండి, 1/2 kg ఫ్రెష్గా. కలుపుకుంటూ ఉండాలండి, కొంచెం మీడియం సైజులో పెట్టుకోవాలి. ఇది కూడా కొంచెం థిక్నెస్ వచ్చాక మనం ఆ బియ్యం పౌడర్ ఉంది కదండి, రైస్ ఫ్లోర్, అది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఐటెం చేసేటప్పుడు మనకి 2 ఉంటే బాగుంటుందండి, ఎందుకంటే ఒకరు తిప్పుతున్నా ఒకరు ఇలా పిండి వేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఒకరికైతే వెంటనే కుదరదండి, లేకపోతే కంటెంట్ అనేది మనకి పర్ఫెక్ట్గా రాదు. చూస్తున్నారు కదా డిస్ప్లేలో, అలా కలుపుకుంటూ ఉండాలి. ఒకరు పిండి వేస్తూ ఉంటారు, లేకపోతే అవి బబుల్స్గా అట్లాగే ఉండిపోతాయి, ఉండలుగా, మొత్తం కలవదు. చాలా కేర్ఫుల్గా చూసి కలుపుకుంటూ ఉండాలి, కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ. కొంచెం థిక్గా వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలండి. సో స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ బౌల్ అనేది కిందకి దించుకొని మనం విడిగా కలుపుకోవాలండి. ఒక 10 minutes ప్రాసెస్ పడుతుంది, మొత్తం పిండి అంతా ఈక్వల్గా కలిసిపోవాలండి. సో ఇలా కలుపుకున్నానండి. మనకి గారెలు ఎలా వేసుకుంటామో అలా అద్దుకోవాలండి, తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి నేను ఎలాగో చూపిస్తాను. అది కూడా పిండి అంతా ఇలా ఈక్వల్గా అయ్యేటట్టుగా కలుపుకున్నానండి. సో ఇది ట్రెడిషనల్ బాండీ అండి, పాతకాలంలో మనకు యూజ్ చేసుకుంటారు కదా ఇట్లాంటివి, ఇట్లా అరిసెలు, బూరెలు, చక్రాలు ఇట్లా వీటిలోనే చేస్తారండి. సో అదొక బాండీ నేను పెట్టుకున్న, ఒక 250 grams ఆయిల్ పోసుకున్న, హీట్ అవుతుంది. టిష్యూస్ తీసుకున్న ఒక బౌల్లో అండ్ ఒక గరిట అండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇవి ఉండలుగా చేసి మనం బూరెల్లాగా రెడీ చేసుకున్నామండి. గారెలాగానే అద్దుకోవాలి అవి కూడా. నేను నూనె ప్యాకెట్ మీద గారెల్లాగా అట్లా అద్దుకుంటున్నానండి. మన చేతులకి ముందు నూనె అనేది అద్దుకోవాలి. అది కూడా ఒక చిన్న బౌల్లో తీసుకొని మనం అద్దుకుంటూ చేసుకుంటూ ఉండాలి. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో సెకండ్స్లో మనకు అయిపోతుందండి బూరెలు అనేవి. వెంటనే కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఒక 2-3 వేసుకుంటూ మెల్లిమెల్లిగా చేసుకుంటూ తీసేసుకుంటూ ఉండాలి, లేకపోతే అవి మాడిపోతాయి. ఎందుకంటే కొబ్బరి కంటెంట్ ఉంది కదండి అందులో.
మనం గారెలు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చిన్న చిన్న ఉండలు చేసుకొని గారెలాగా అద్దుకోవాలి. అన్నీ ఒకే షేప్ అండ్ కలర్లో రావాలండి. మనకి ఎప్పుడైతే అవి పొంగుతాయి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా మెజర్మెంట్ అనేది వచ్చినట్టు తెలుస్తుంది. పాకం అనేది కూడా పర్ఫెక్ట్గా వచ్చినట్టు తెలుస్తుంది మనకి. చూస్తున్నారు కదా ఇమేజ్లో. కొంచెం ఇది మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలండి. విత్ ఇన్ మినిట్స్లో మనకి చక్కగా రెడీ అయిపోతాయి ఇవి బూరెలు అనేవి. ఇద్దరుంటే మనకి ఇలాంటివి ఈజీగా అయిపోతాయండి ఇట్లా ట్రెడిషనల్ వంటలు చేసేటప్పుడు. ఎందుకంటే కేర్ఫుల్గా ఉండాలి, డీప్ ఫ్రైకి సంబంధించినవి కాబట్టి. చూస్తున్నారు కదా పూరీలాగా ఎలా పొంగుతున్నాయో, పర్ఫెక్ట్గా వస్తున్నాయి. చిన్న గిన్నెలో నేను ఆయిల్ తీసుకున్నానండి. అవి చేతులకు అప్లై చేసుకొని ఆయిల్ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. వేసుకొని గారెల్లాగా అట్లా అద్దుకోవాలి. నేను ఆయిల్ పేపర్ మీద తీసుకున్నానండి. అట్లా మనకి వారం రోజులు అలా నిల్వ ఉంటాయండి ఈ ఐటమ్స్ అనేవి. ఒక 2 అవర్స్లో రెడీ అయిపోతుందండి. మనం ఇంట్లో రెడీమేడ్గా చేసేదానికన్నా ఇట్లా మనం బియ్యం పిండి ఇట్లా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. 2 అవర్స్లో అయిపోతుంది మనకి. ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటాయండి, మనకి యూజ్ చేసుకోవచ్చు ఇవి. ఇట్లాంటివి పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే స్నాక్స్గా కూడా ఇస్తే బాగుంటుంది. స్వీట్స్ అండ్ చెక్కలు లాంటివి ఇట్లా ఏమైనా అని చేశానండి నేను. ఇలాంటి కడాయి కాబట్టి మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందండి. అవే అల్యూమినియం ఇట్లా నాన్ స్టిక్ ఉన్నాయి కదండి, అవి అయితే పర్ఫెక్ట్గా రావు ఇట్లాంటివి ట్రెడిషనల్కి. సో మ్యాక్సిమం ఉన్నంత వరకు వీటిలో చేసుకోవడం మంచిదండి. మీకు ఇన్ కేస్ ఇలాంటి బాండీస్ లేకపోతే అల్యూమినియం మందపివి ఉంటాయి కదండి, సో అవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేసుకుంటే బాగుంటుందండి. ఇట్లాంటి నాన్ స్టిక్ వాటిల్లో వేస్ట్ పని చేయవండి సరిగ్గా. లోపల కంటెంట్ అనేది సరిగ్గా బాయిల్ అవ్వదు. సో ఇలా పిండి అనేది చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇలా చేసుకున్నానండి. ఆయిల్ ఇట్లా బూరెలు రెడీ అయింది. నేను డిస్ప్లేలో చూపిస్తే ఇలా అరేంజ్ చేసుకున్నానండి ఒక ప్లేట్లో. సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఎందుకంటే కొబ్బరి వేసాం కాబట్టి మోస్ట్లీ చాలామంది ఇష్టపడతారు కొబ్బరి బూరెలు అనేవి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, సింపుల్గా అయిపోతుంది ఒక 2 అవర్స్లో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం క్రిస్పీ చెక్కలు అనేవి చూద్దాము ఎలా తయారు చేయాలో. వాటిని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. నేను అన్నీ ఇలా రెడీగా పెట్టుకున్నానండి. ఒక 1/2 kg బియ్యం పిండి తీసుకున్నాను. ఇది ప్యాకెటేనండి, చెక్కలకి ప్యాకెట్ అయినా పర్వాలేదు. సో నానబెట్టిన మినపప్పు 3 అవర్స్ ముందు నానబెట్టా. ఇది 1 అవర్ ముందు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను. అల్లం పచ్చిమిర్చి 2 తీసుకున్నానండి చిన్న చిన్నవి. జీలకర్ర, సాల్ట్,
వేడిగా ఉన్న వాటరు కొంచెం హీట్గా ఉండాలండి. డాల్డా నెయ్యి తీసుకోవాలండి. కరివేపాకు, కొత్తిమీర. ఈలోపు మనకి ఆయిల్ హీట్ అవుతుందండి. డీప్ ఫ్రై కాబట్టి 250 గ్రామ్స్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. అంటే టిష్యూస్ ఒక గిన్నెలో తీసుకున్నాను, ఒక గరిట రెడీగా పెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఐటమ్స్ అన్నీ దాంట్లో కలుపుకుందామండి. ఒక గుప్పెడు మినపప్పు తీసుకున్నానండి, నానబెట్టిన మినపప్పు. వాటర్ వంచేసి మనం తీసుకోవాలండి. గుప్పెడు సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి. అల్లం, పచ్చిమిరకాయ. మనకి చిల్లీ అనేది చూసి వేసుకోవాలండి, అల్లం పచ్చిమిరకాయ మన టేస్ట్ని బట్టి. నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు చాప్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా. టేస్ట్ ఫ్లేవర్ కోసం జీలకర్ర 1 స్పూన్ వేసుకున్నా. నెక్స్ట్ సాల్ట్ అండి. ఇది ఒక చిన్న స్పూన్తో 1.5 స్పూన్ వరకు వేసుకున్నానండి. చూసి వేసుకోవాలి సాల్ట్, మళ్ళీ కలుపుకున్నాక కావాలంటే. నెక్స్ట్ డాల్డా అండి. ఇన్ కేస్ డాల్డా లేకపోతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. అప్పుడు మనకి క్రిస్పీగా అవి కూడా పొంగుతాయండి, ఉబ్బుతాయి, బాగుంటాయి చూడడానికి. తింటాక కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి. సో ముందు ఒకసారి కలుపుకుందాం అండి, తర్వాత వేడి వాటర్ అనేది కలుపుకుందాము. గోరువెచ్చని వాటర్ తీసుకున్నానండి నేను. ఇవి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేయండి. తర్వాత ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను. కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు మనకు చపాతీ పిండి ఎలా వస్తుందో సేమ్ అలాగే కలుపుకుంటే సరిపోతుంది. ఉండగా గారెల్లాగా చిన్న చిన్న ఉండలుగా అద్దుకొని చేసుకుంటే అయిపోతుందండి. కాకపోతే కలిపేటప్పుడు కేర్ఫుల్గా కలుపుకోవాలండి. చూడండి, చపాతీ రోటీ మేకర్ ఉంటుంది కదండి, సో వాటి మీద నేను పేపర్ వేసానండి, పాలింది. ఆయిల్ అద్దుకున్నాను నేను. సో అలా అద్దుకుంటూ ఉంటే మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. చూడండి, మనకి వెంటనే అయిపోతుంది అలా చేసుకుంటే అండి. చేతితో చేసుకునే కన్నా అట్లా రోటీ మేకర్లో చేసుకుంటే అయిపోతుంది. అది పూరీ మేకర్ అండి. చక్కగా పొంగుతాయి, బాగుంటాయండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. సో ఇలా నేను రెడీ చేసుకున్నానండి బాల్స్ లాగా. పూరీ మేకర్లో నేను ఆయిల్ అద్దుకొని అలా స్ప్రెడ్ చేసేసి ఆయిల్లో వేసేసుకున్నాను. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరి బూరెలు కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. ఇందాక ఎపిసోడ్లో సో ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయండి. పూరీ మేకర్ కాబట్టి మనకి అన్నీ ఒకే షేప్లో వస్తాయి. ఇలా రెడీ చేసుకున్నానండి. ఒక బౌల్లో తీసుకున్నాను నేను. చాలా క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయండి. ఆ ఫ్లేవర్ అనేది కూడా బాగుంటుంది. నేను ఆల్రెడీ జీలకర్ర కూడా వేసా కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అన్నీ ఒకే షేప్లో, కలర్లో వచ్చినాయి, గోల్డెన్ కలర్లో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఆనిముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.